ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. నేను ఆశ్రిత జనరక్షకుడు, దేనిజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలావయము. ఓం శ్రీ గణేశనము. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్యనము. ఓం నారాయణ ఆది నారాయణ. ఈ భక్తుని పేరు సుదర్శన్ రావు గారు. వీరికి భాద్రపద పౌర్ణమి నాడు ఒక అమ్మాయి పుట్టింది. ఆ పాప పుట్టినప్పుడు బాగానే ఉంది. తర్వాత 6-7 నెలలు గడిచిన తర్వాత తరచూ అనారోగ్యంకు పాలవుతూ ఉంది. చాలామంది డాక్టర్లకి చూపించారు. ఛాతీలో చిన్న రంధ్రాలు ఉన్నాయి, అవి వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతాయని కొంతమంది చెప్పారు. మరి కొంతమంది ఆపరేషన్ చేయాలని కూడా చెప్పారనమాట. ఇలా ఆ పాపకి 5 సంవత్సరాల వయసు గడిచిన తర్వాత 5వ సంవత్సరం నాడు వీరు తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వద్దకు వచ్చారు. అక్కడ వీరికి శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి గురించి కొంతమంది చెప్పారు. ఆ రోజు గొలగమూడి వచ్చిన నాడు కూడా శనివారమే. తర్వాత అక్కడ అందరూ తెలిసిన వాళ్ళు చెప్పారనమాట మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి గురించి. శనివారం నాడు ఇక్కడ మొగలిచెర్ల పల్లకి సేవ జరుగుతుందని చెప్పారు. వారు అక్కడ నుంచి గొలగమూడి నుంచి వీరు మొగలిచెర్ల వచ్చారనమాట. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి సన్నిధికి వచ్చారు. అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆ రోజు శనివారం నాడు పల్లకీ సేవలో పాల్గొన్నారు. తర్వాత అక్కడ పల్లకీ సేవ అయిన తర్వాత పద్ధతి ఏమిటంటే 3 ప్రదక్షిణములు అయిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద ఆ పల్లకీని పైకెత్తి పట్టుకుంటారు. భక్తులు కింద నుంచి ఒక్కొక్కరు ఆ పల్లకి కింద నుంచి అడుగు భాగాన్ని తాకుతూ వెళ్తారనమాట. అలా తాకితే వాళ్ళకున్న ఏమైనా కష్టాలు తీరుతాయి, తర్వాత స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, ఏమైనా గ్రహ దోషాలు ఏమైనా పోతాయని అక్కడ భక్తుల నమ్మకం. అలాగే పల్లకి పైకెత్తి పట్టుకున్నప్పుడు వీరిద్దరూ కూడా, అందరూ అలా చేస్తూ ఉంటే వీరిద్దరూ కూడా వీరి అమ్మాయి ఆరోగ్యం బాగా ఉండాలని అని మనస్ఫూర్తిగా శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారిని కోరుకొని పల్లకి కింద నుంచి వెళ్ళారనమాట. ఆ మరుసటి రోజు ఉదయము వీరు స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. స్వామివారి సమాధి దగ్గరకు కూడా వీరి అమ్మాయి ఆరోగ్యం గురించే మొక్కుకున్నారు. ఆ రోజు వెళ్ళిపోయారు. ఆ తర్వాత చిత్రంగా ఆ రోజు నుంచి వీరు పాప ఆరోగ్యంగా ఉందన్నమాట. ఎటువంటి అనారోగ్యంతో బాధపడలేదు ఆ పాప. అంటే 5 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి ఆ పాపకు పట్టిన అనారోగ్యం అంతా పూర్తిగా తగ్గిపోయింది. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి సమాధి దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత డాక్టర్లకి చూపించారు. చూపించిన తర్వాత డాక్టర్లు అంటే ఛాతీలో రంధ్రాలు మూసుకుపోయాయని చెప్పారనమాట ఆ పాపకి. ఆనాటి నుంచి వీరు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారిని కొలుచుకుంటున్నారు, ఆరాధ్య దైవంగా కొలుచుకుంటున్నారు. ఇప్పుడు ఆ పాప స్కూలుకు కూడా వెళ్తుంది, ఆరోగ్యంగా ఉంది. వీరు ఒకసారి మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి స్వామివారి దర్శనం చేసుకుందామని వచ్చారు. ఆ రోజు అది కరెక్ట్గా వాళ్ళు ఏంటంటే భాద్రపద పౌర్ణమికి ముందు కొద్ది రోజులు ముందు వచ్చారనమాట. వాళ్ళు వచ్చి వీరు నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు ఈ వివరాలన్నీ. వారికి 6 ఏళ్ల క్రితం పాప భాద్రపద పౌర్ణమి నాడు పుట్టినట్టు, పాప అనారోగ్యం ఈ విధంగా నయమైనట్టు ఈ వివరాలన్నీ వారికి నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు వారు. ఇంకా నాగేంద్ర ప్రసాద్ గారిని ఇలా అడిగారు, మీరు ప్రతి నెల పౌర్ణమి నాడు ఏదో ఒక హోమం నిర్వహిస్తారా అని అడిగారు. అడిగితే ఆయన చెప్పారు, శని ఆదివారాల్లో పౌర్ణమి వస్తే పౌర్ణమి ఆ హోమం నిర్వహించము, కానీ మిగిలిన ఏ డేస్లో అయినా శని ఆదివారాలు కాకుండా మిగిలిన ఏ వారముల్లో వచ్చినా పౌర్ణమి నాడు ఆ నెల యొక్క ప్రాముఖ్యతను బట్టి హోమం నిర్వహిస్తాము. ఇప్పుడు భాద్రపద మాసం కాబట్టి లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తాము
అని చెప్పారనమాట. అప్పుడు ఇతను అన్నారు సుదర్శనరావు గారు, మా గోత్రనామాలు కూడా నమోదు చేసుకోండి, మేము హోమంలో పాల్గొంటాము అని అన్నారు. ఆ తర్వాత ఇలా అడిగారనమాట. మీరు ఎన్ని హోమగుండాలను ఏర్పాటు చేస్తారు అని అడిగారు. అంటే ప్రధాన హోమగుండం గాకుండా మనం ఇంకా 10, 12 హోమగుండాలు ఏర్పాటు చేస్తాము. ఒక్కొక్క హోమగుండం దగ్గర 2 గోత్రాల వాళ్ళు కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తాము. ఆ రోజు హోమంలో పాల్గొనే వాళ్ళకే కాకుండా అందరికీ అన్నదానం ఉంటుంది అని అన్నారు. అప్పుడు ఈ సుదర్శనరావు గారు చెప్పారు, నా శక్తి కొద్దీ ఆ రోజు అన్నదానానికి విరాళం ఇస్తాను. తక్కువ మొత్తం ఇస్తున్నానని మీరు అనుకోవద్దు. ఇక ముందు కూడా మాకు వీలున్నంత వరకు భాద్రపద పౌర్ణమి నాడు నిర్వహించే ప్రతి హోమంలోనూ మా పాపతో సహా మేము దంపతులను పాల్గొంటాము అని చెప్పారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు, అన్నదానానికి మీరేమి ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు భక్తితో హోమంలో పాల్గొనండి చాలు అని అన్నారనమాట. ఆయన నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి పౌర్ణమికి వచ్చి హోమంలో పాల్గొనటానికి ఆయన పౌర్ణమి నాటికి వచ్చి హోమంలో పాల్గొంటానని చెప్పి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఎంతోమంది భక్తుల్ని తమ హక్కుని చేర్చుకొని ఆదరిస్తున్నారు శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారు. ఓం నారాయణ ఆది నారాయణ.